మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజ్ల గురించి. అంటే తెలంగాణ ఎప్సెట్ రాసే స్టూడెంట్స్ అందరికీ బీటెక్ కాలేజ్లో జాయిన్ అవుతారు కదా, అక్కడ కాలేజ్ ఫీజు ఎలా ఉంటుంది అనేది కొత్త ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ నుండి అప్లికబుల్ అనమాట. 2025 to 26, 26 to 27, 27 to 28. అంటే ఈ ఇయర్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ కొత్త ఫీజ్ స్ట్రక్చర్ అనేది అప్లికబుల్ అవుతుంది. లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి కూడా అప్లికబుల్ అవుతుంది. అదేంటో నేను చెప్తాను. యాక్చువల్గా గవర్నమెంట్ ఫీజెస్ పెంచాల్సిన అవసరమే లేదు. ఈ ఇంజనీరింగ్ కాలేజ్ మాఫియా అనేది గవర్నమెంట్తో ప్రెషర్ చేసి గవర్నమెంట్ కూడా గేమ్ ఆడిందిలేండి. లాస్ట్ ఇయర్ పెంచకుండా ఇప్పుడు మొత్తం ఫీ స్ట్రక్చర్ అయితే పెంచేసింది కొన్ని కాలేజెస్కి. అదేంటో నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. కొన్ని ఇంపార్టెంట్ ఇన్పుట్స్ ఇస్తాను. ఫ్రీగా బీటెక్ చదవాలంటే ఏం చేయాలో. సో ఇక్కడ న్యూస్ వచ్చేసి ఈ న్యూస్, ఫీజు ₹1,00,000 దాటిన ఇంజనీరింగ్ కాలేజీలు 33 ఉన్నాయి. 1,00,000 దాటిందనమాట ట్యూషన్ ఫీజు అనేది. ఫెసిలిటీస్, ఫ్యాకల్టీ ఇవన్నీ క్రాస్ చెక్కింగ్ సెకండరీ, ఫీజు మాత్రం ప్రైమరీ చేసి పడేసారు వీళ్ళు. మస్తు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పేరెంట్స్కి స్టూడెంట్సే ఫైనల్గా నష్టపోయేది. ఈ ఇంజనీరింగ్ కాలేజ్ మాఫియా ఒకవైపు, గవర్నమెంట్ ఒకవైపు, వీళ్ళ డిసిజన్స్ వల్ల ఏమవుతుంది ఇప్పుడు ఫీజు పెంచకుండా. ఎందుకంటే ప్లేస్మెంట్స్ వస్తున్నాయా, స్కిల్స్ వస్తున్నాయి, స్కిల్స్ ఏమైనా డెవలప్ చేస్తుండ్రా కాలేజ్లో, ల్యాబ్ ఫెసిలిటీస్ ఏమైనా పెంచుతుండ్రా. 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాయో ల్యాబ్ ఫెసిలిటీస్ అలానే ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ మాత్రం పెంచేస్తుండ్రు. సరే చూద్దాం. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే 160 కాలేజెస్కి న్యూ ట్యూషన్ ఫీజు వస్తుంది. ఇప్పుడు ఇది జియో 6 2025 to 28 పీరియడ్ అనమాట. దీన్ని బ్లాక్ పీరియడ్ అంటారు. యాక్చువల్లీ ఈ జియో నీకు అఫీషియల్ వెబ్సైట్లో చూపించి మీకు ప్రతి కాలేజీలో ఎంత ఫీజు ఉందనేది నేను ఆ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. 2025-26 ఓకే, ఒక ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లికబుల్ అనమాట. 26 27 అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇప్పుడు వెబ్సైట్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఇది 27, 28 3 years వరకు ఈ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఇక్కడ రాష్ట్రంలో 33 ఇంజనీరింగ్ కళాశాలలో ₹1,00,000 పైగా, 2 కళాశాలలో ₹1,00,000 ఫీజును నిర్ణయించారు. ఈ మేరకు మొత్తం 160 ఇంజనీరింగ్ కాలేజీలకు కొత్త ట్యూషన్ ఫీజులను నిర్ధారిస్తూ విద్యాశాఖ గురువారం జియో 6 జారీ చేసింది. ఈ రుసుములు 2025, 2028 బ్లాక్ పీరియడ్కు వర్తిస్తాయి. గత బ్లాక్ పీరియడ్లో ఫీజులు ₹1,00,000 దాటే కళాశాలల సంఖ్య 33 ఉండగా ఈసారి ఉండడం విశేషం. కొన్ని కాలేజీలు పెంచిండ్రు. ఇక్కడ అత్యధికంగా సిబిఐటికి 1,83,000 ట్యూషన్ ఫీజు. సిబిఐటీలో మీకు సీట్ వస్తే టాప్ కాలేజీలో సీట్ వస్తే 1,83,000 ట్యూషన్ ఫీజు అనమాట పర్ ఇయర్. ఘోరము చూడండి. వాసవి కాలేజీలో 1.75, 1,75,000 రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణలో ఇక్కడ ఇన్ఫర్మేషన్, ఇక్కడ తెలంగాణలో రుసుముల నియంత్రణ కమిటీ TIFRC ఈ వెబ్సైట్లోనే మీకు ఆ జీవోని చూపించి నేను చెప్తాను. 19 కళాశాలలకు ఇప్పటి వరకు ఉన్న ట్యూషన్ ఫీజులను తగ్గించడంతో ఒక 19 కాలేజీలకు కొంత తగ్గించండి ఫీజు. 70 కళాశాలలకు ₹1 కూడా పెంచకుండా ప్రభుత్వం సిఫారసు చేసింది. దానికి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం జీవో జారీ చేసి కనీస ఫీజు 45,000 ఉండగా 21 కళాశాలలో ఆ రుసుమును ఖరారు చేశారు. 25 కళాశాలల్లో 45,000 ఉందంట. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అప్లికబుల్ అనమాట. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే తాజాగా నిర్ణయించిన ఫీజులు ప్రస్తుత విద్యా సంవత్సరం 2025-26. కన్ఫ్యూజ్ కాకండి. ప్రస్తుత విద్యా సంవత్సరం అంటే 2025 ఆగస్టులో జాయిన్ అయిన వాళ్ళకి అప్లికబుల్ కాదా అని కాదు, వాళ్ళకు కూడా అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి. 2025-26 నుంచి అమల్లోకి వస్తాయి 3 ఏళ్ల బ్లాక్ పీరియడ్. 2025-26, 26-27, 27-28 విద్యా సంవత్సరాల్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చేరిన వారికి ఈ ఫీజులు వర్తిస్తాయంట. ఈసారి 19 కళాశాలలకు ఫీజు తగ్గించారు. ఓన్లీ 19 కళాశాలలకు ఫీజు తగ్గించారు. అంటే గత విద్యా సంవత్సరం 2024-25 వరకు ఉన్న ఫీజులో TIFRC కోత పెట్టింది. గత ఆగస్టులో వెబ్సైట్ కౌన్సిలింగ్ సందర్భంగా విద్యార్థుల నుంచి పాత ఫీజు వసూలు చేశారు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఎవరైతే 2025లో జాయిన్ అవుతారో వాళ్ళు ₹1,00,000 కట్టారనుకోండి, ₹1,00,000 కట్టారు. వాళ్ళకి ఇప్పుడు కొత్త ఫీజు స్ట్రక్చర్లో ఆ కాలేజ్ ఫీజు 90,000 అయ్యిందనుకోండి, 90,000 అయ్యిందనుకోండి. ఇప్పుడు ఆ స్టూడెంట్స్కి 10,000 రిటర్న్ చేస్తారు. ఓకే, ఒకవేళ లాస్ట్ ఇయర్ ₹1,00,000 కట్టారు. లాస్ట్ ఇయర్ నేను అనేది 2025 స్టూడెంట్స్ గురించి చెప్తున్నా. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఏం లేదు, డైరెక్ట్గా ఎంత ఫీజు ఉంటే అంత కట్టి జాయిన్ అయిపోతారు. ఓకే, లాస్ట్ ఇయర్ 1,00,000 కట్టారు. ఇప్పుడు కొత్త ఫీజు స్ట్రక్చర్లో 1,30,000 అయిందనుకోండి. ఇప్పుడు ఆ స్టూడెంట్స్ 30,000 ఎక్స్ట్రా కట్టాలి. ఇది చాలా అన్యాయం. ఎందుకు ఇప్పుడు ఈ ఇయర్ నుంచి అన్న అప్లికబుల్ చేయొచ్చు కదా. లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి కూడా అప్లికబుల్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ గవర్నమెంట్ మీద మంచి ఒపీనియన్ ఉండే చాలామంది పేరెంట్స్కి, స్టూడెంట్స్కి పెంచలేదు కదా అని చెప్పేసి.
అది కొన్ని కాలేజీలో చాలా ఎక్కువ పెంచారండి, అందుకే ఆ బాధతోటి చెప్తున్నా. ఎందుకంటే ఫెసిలిటీస్ ప్రూవ్ చూపించండి, ఫెసిలిటీస్, క్యాంపస్ ప్లేస్మెంట్స్, ఫ్యాకల్టీ, ఇవన్నీ ఆ మాఫియాని ఎవరు పట్టించుకోరు. ఓన్లీ ఆ ఫీజెస్ మాత్రం పెంచి కామన్ పీపుల్, పేరెంట్స్, స్టూడెంట్స్కి ఇబ్బంది పెట్టడం, ఇది కామన్ ప్రజలకే, సామాన్య ప్రజలకి ఇదంతా ఇబ్బంది. డబ్బులున్న వాళ్ళు ఎలాగో మేనేజ్మెంట్ అని ఇక వేరే వేరే సోర్సెస్ ద్వారా జాయిన్ అవుతారు, కానీ మనీ ఇబ్బంది ఉన్న వాళ్ళందరికైతే చాలా ఇబ్బంది కదా ఇది, మనీ ఇబ్బంది ఉన్న వాళ్ళకు. సో ఇక్కడ ఈ ఎక్స్ట్రా ఫీజు కట్టాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఆ ఫీజెస్ ఏ కాలేజీలో ఎంత ఉందో నేను చెప్తా చూడండి. ఇక్కడ ₹1,00,000 దాటిన ఫీజు కళాశాలలు ఏంటి అంటే సిబిఐటీలో 1,83,000, వాసవిలో 1,75,000. అంటే ఇప్పుడు సిబిఐటీలో పెంచినారు కదా, లాస్ట్ ఇయర్ కంటే పెంచితే ఇప్పుడు కట్టాల్సింది ఆ స్టూడెంట్స్. వాసవిలో 1,75,000, ఎంజీఐటీలో 1,67,000, సివిఆర్లో 1,63,000, నారాయణమ్మలో 1,62,000, గోకరాజులో 1,60,500, విఎన్ఆర్లో 1,59,600, తర్వాత బీవీఆర్ఐటీలో 1,46,600, కిట్స్లో 1,46,200, ఎంవీఎస్ఆర్లో 1,43,800, బీవీఆర్ఐటీలో మహిళలు గర్ల్స్ది 1,43,500, ఎస్ఆర్లో 1,41,000, వరదమన్లో 1,40,000, శ్రీదేవిలో 1,37,000, శ్రీనిధిలో 1,33,000, కేఎంఐటీలో 1,29,200, గురునానక్ టెక్నికల్లో 1,29,000, ముఫగంజా 1,25,000, విజ్ఞాన్లో 1,23,000, గీతాంజలి 1,21,000, శ్రీ హిందూ 1,15,000, ఏఎస్ కాలేజ్ 1,10,000, జేబీఐటీ 1,10,000, అనుబోస్ 1,08,100, శ్రేయాస్ 1,06,000, వాగ్దేవి 1,05,000, హితం 1,04,900, విజ్ఞాన్ గర్ల్స్ 1,04,400, విబిఐటి 1,03,200, టీకేఆర్లో 1,02,900, కేజీ రెడ్డి 1,02,900, శ్రీదత్త 1,01,100, లార్డ్స్ 1,01,100. 1,00,000 ఫీజున్న కాలేజీలు గేట్ ఇన్స్టిట్యూట్ అండ్ మాతృశ్రీ అనమాట. ఇవి ఫీ స్ట్రక్చర్. ఇక్కడ చూడండి, పెరిగిన ఫీజ్ ఉంటుంది కదా, అది ఖచ్చితంగా కట్టాల్సిందే లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన స్టూడెంట్స్. ఇది ట్యూషన్ ఫీజే అనమాట. సో ఇలా ఉన్నాయి ఫీ స్ట్రక్చర్స్, ఒకసారి చూసుకోండి. సో మై డియర్ స్టూడెంట్స్, నేను చెప్తున్నా, ఫ్రీగా బీటెక్ చేయాలంటే బిలో 10,000, ఇప్పుడు మీరు బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్నారు కదా, కొద్దిమంది లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారు కదా, బిలో 10,000 ర్యాంక్ వస్తే మీకు కాలేజ్ ట్యూషన్ ఫీజు కట్టాల్సిన అవసరమే ఉండదు. సిబిఐటీలో వచ్చిందా 1,83,000 కట్టాల్సిన అవసరమే ఉండదు. వాసవిలో వచ్చిందా 1,75,000 కట్టాల్సిన అవసరమే ఉండదు. సో బిలో 10,000 ర్యాంక్ తెచ్చుకోండి మై డియర్ స్టూడెంట్, చాలా ఈజీ. ఎందుకంటే 160 మార్కులకు 70+, 70+ మార్క్స్ వచ్చినాయంటే మీకు 10,000 బిలో వస్తుంది. ఆల్రెడీ ఆ డేటా కూడా ఇచ్చారు అఫీషియల్ వెబ్సైట్లో, నేను వీడియోస్ కూడా చేశాను. చాలా ఈజీ మై డియర్ స్టూడెంట్స్, కొంచెం కష్టపడండి. కొంచెం ఈ ఫీజు అంతా మీరు కోర్సెస్ నేర్చుకోవడానికి పెట్టుకోవచ్చు. ఇంకొకటి, కొద్దిమంది పేరెంట్స్ ఇప్పుడే మేనేజ్మెంట్ గురించి ఆలోచిస్తుంటారు. మై డియర్ పేరెంట్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వకండి. కాలేజీ చాలా హైక్ చేస్తాయి, ప్లేస్మెంట్స్ ఉంటాయి అంటారు. ప్లేస్మెంట్స్ అంటే ఎంత, ₹10,000 కూడా ప్లేస్మెంట్స్ అంటారు, ₹20,000 జాబ్ కూడా ప్లేస్మెంట్స్ అంటారు. 2-3 నెలల జాబ్కి ప్రాబ్లం ఉంటుంది. ప్లేస్మెంట్స్ అనేది కంపెనీ వచ్చి మిమ్మల్ని ప్రాపర్ వేళ నాలెడ్జ్, స్కిల్స్ని చూసి సెలెక్ట్ చేసుకుంటేనే మనం నమ్మాలన్నమాట. ఓకేనా? సో మేనేజ్మెంట్ కోటా సైడ్ అస్సలు వెళ్ళకండి. ఆ డబ్బులున్న నవేడేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మీరు ఏ కాలేజీలో చదివినా సరే, మీరు హైదరాబాద్ లైనింగ్ చేసి అమీర్పేటలో కొన్ని కోర్సెస్ నేర్చుకొని స్కిల్స్ పెంచుకున్నారంటే మీకు ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఐఐటీలో చేసిన వాళ్ళు కూడా స్కిల్స్ లేక నో జాబ్ లేని వాళ్ళు ఉన్నారు. నార్మల్ విలేజ్లలో, డిస్టిక్ కాలేజీలలో చేసిన వాళ్ళు కూడా స్కిల్స్ పెంచుకొని మంచి పొజిషన్లో ఉన్నారు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీరు ఆ కాలేజీలో కట్టే 5 లక్షలు 10 లక్షలని ఈ నార్మల్ కాలేజీలో సీట్ వచ్చినా దాంట్లో జాయిన్ చేసి ఆ స్కిల్స్ పెంచుకునేటట్లు చేయండి. ఇది వెబ్సైట్ ఇంకా జరగలేదు, నేను చెప్తున్నా, మీ మైండ్ సెట్ ఫిక్స్ చేసుకోండి. మీ పిల్లలకు చెప్పండి మై డియర్ పేరెంట్స్, మేనేజ్మెంట్లో మేము జాయిన్ చేయం, ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్కి వెళ్ళాల్సిందే, అది ఎంత బాగాలేకున్నా సరే అని ముందే చెప్పి పెట్టండి. స్టూడెంట్స్ మీరు కూడా గట్టి కష్టపడండి. 70+ మార్క్స్ వచ్చినాయంటే మీకు 10,000 బిలో ర్యాంక్ వస్తుంది. మీరు బీటెక్ మొత్తం ఫ్రీగా చేయొచ్చు, టాప్ కాలేజ్లో సీట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది, ఎటువంటి ఫీజు తీసుకోదు. కౌన్సిలింగ్ వరకు మీకు అంత యూట్యూబ్లో వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, మీకు అర్థమయ్యేలా. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైకే చాలా హెల్ప్ అవుతుంది మన ఛానల్కి. మీరు ఇచ్చే ఫీజు అదే అనుకోండి. అండ్ ఎటువంటి మనీ ఏం తీసుకోదు మన ఛానల్. సో ఫ్రీ మెంటర్షిప్, సో ఫాలో అవుతుండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.